పట్టభద్రుల ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు తమ సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నామని ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు హమూయిన్ బాషా తెలిపారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని, మెరుగైన సేవలు ప్రజలకు అందించేందుకు వినియోగించుకుంటామని చెప్పి 8 నెలలు అవుతున్నా వాలంటీర్ల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వాలంటీర్లకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిపై 420 కేసు పెట్టాలన్నారు. వాలంటీర్ల సమస్యలపై శాసన మండలిలో పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు ప్రశ్నిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణరావు గారికి మనం ఓటు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో చూస్తే నిజాయితీ పరుడైన, అవినీతిని నిర్మూలన చేసే కార్యక్రమాలని ఏర్పాటు చేసే వ్యక్తి, ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, అజాత శత్రువు అంటే ఎవరితో కూడా శత్రుశేషం లేకుండా కలుపుగోలుతనంగా ఉండే వ్యక్తి, అలాగే 2 పర్యావరణాలు ఎమ్మెల్సీగా ఉండి ప్రజల సమస్యలని మండలిలో ప్రజల మాటల్ని తన గొంతుకల నుంచి ప్రశ్నించిన ఒక మహా యోధుడు, అలాగే చాలా అనుభవం ఉన్న వ్యక్తి, సౌమ్యుడు, గుణవంతుడు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఈయన తప్ప మరి ఎవరు లేరు సాటి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీలో గెలవాలని చెప్పి ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తుంది. ఈ కూటమిని ఈ ఎలక్షన్లలోనే వాలంటీర్లు బుద్ధి చెప్పబోతున్నారు. ఎందుకు వాలంటీర్లు బుద్ధి చెప్పబోతున్నారు? లక్ష్మణరావు గారికి ఎందుకు ఇచ్చారో ఈ మద్దతు అని చెప్పాను కదా, ఈయన ఎంత గొప్ప వ్యక్తో. ఈ కూటమిని ఎందుకు గద్దె దింపాలి? అబద్ధపు హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. ఈ వాలంటీర్లకే కాదు, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని కూడా మోసం చేసింది. అనేక హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి ప్రజలని ఒక ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళి ఒక మాయాజాలంగా సృష్టించి మీరు పనులు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, లక్షల కోట్లు మీ అకౌంట్లో పడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు? నేను ఇస్తాను చూడండి, డబుల్ ధమాకా, ట్రిపుల్ ధమాకా అని చెప్పి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు అధికారం చేజిక్కించుకున్న తర్వాత నేనేమి చేయలేను అని చెప్పి మళ్ళీ రివర్స్ గా ప్రజలనే ప్రశ్నిస్తా సంపద సృష్టించడానికి 10 ఏళ్ళు పట్టిందంట. నీకు 10 ఎంతకాలమయ్యా? 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి. నువ్వు 5 సంవత్సరాలు చేయాల్సింది చెప్పాలంటే విజన్ 2047 అంట. నీకేం పని అయ్యా? 5 సంవత్సరాలు నీకు పాలనలో నువ్వు హామీలు చెప్పాలా? 47 హామీలు చెప్పడం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం. దీని మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఫస్ట్ కేసు కట్టాలా. అలాగే అబద్ధపు హామీలు ఇచ్చిన ప్రజల్ని మోసం చేసి వాలంటీర్లు మోసం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారి మీద 420 కేసు కట్టాలా. దీని మీద రాష్ట్రపతి గారు కానీ అలాగే గవర్నర్ గారు కానీ చర్య తీసుకోవాలా. ఇది వాస్తవం. ప్రజలని వాలంటీర్లు మోసం చేశారు. వాలంటీర్లని కూడా వాలంటీర్లు కాదని చెప్పి ఈ పిల్లలు ఎక్కడ పుట్టారు, పుట్టని బిడ్డకి పేరు ఎలా పెట్టాలని చెప్పి ఆ శాఖ మంత్రి మాట్లాడటం ఎంత హేమమైన చర్య అండి. మేమే పుట్టకపోతే మా శాఖ నువ్వు ఎట్లా పెట్టుకున్నావయ్యా? కొద్దిగా నీకు బుద్ధన్నా ఉండాలని ఈ మంత్రిని కోరుకుంటున్నావు. ముందు నువ్వు తీసేసేయి, నీ శాఖని తీసేసేయి. ఏదైతే మీరు గజెట్ ఇచ్చారో ఆ గజెట్లో ఏముంది? మంత్రికి వికలాంగుల శాఖ, సాంఘిక సంక్షేమం, వార్డు వాలంటీర్ సచివాలయం నువ్వు ఇచ్చావు. గెజెట్లో ఉంది కదా వాలంటీర్ని. పుట్టని బిడ్డకి నువ్వు ఎట్లా గెజెట్లో కేటాయించావు? నువ్వు దాన్ని లేకపోతే తీసేసే, కొత్త ఇంకో గెజెట్ ఇచ్చి. ఆ పని చెయ్యరు వీళ్ళు. 5,000 ఏం సరిపోతే మీ బతుకులకి 10,000 ఇస్తామని చెప్పి వాగ్దానాలు పలికి వాలంటీర్ని నమ్మబలికి వాలంటీర్ని ఒక ఓటు బ్యాంక్గా మలుచుకొని ఈరోజు వాలంటీర్ అధికారం చేజిక్కించుకున్న తర్వాత వాలంటీర్ వ్యవస్థని ఎంత దారుణంగా మోసం చేశారంటే మీరు వాలంటీర్లే కాదు, డబ్బులు లేవు, జీతాలు ఇవ్వము అనే మాటలు మాట్లాడుతున్నారు. మాకు 10,000 వద్దు బాబు, చంద్రబాబు నాయుడు గారు నీ 10,000 వద్దు, మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మా 5,000 మాకే అయ్యా. నువ్వు జీవో ఇచ్చి కొనసాగించకుండా ఇన్ని మాటలు మా మీద, మా ఉద్యోగాలు పీకేసి మా మీద నిందలు మోపి మమ్మల్ని ఎంతో మానసిక బాధలు గురి చేశావే. నీకు అతి తొందరలో వాలంటీర్లు బుద్ధి చెప్పబోతున్నారు. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలోనే ఈ కూటమి ప్రభుత్వానికి బీటలు వాలే రోజు వాలంటీర్ వ్యవస్థ ముందేసింది. ఎందుకు ముందుగా అంత ధైర్యంగా చెప్తున్నానంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థ ఓటు బ్యాంకు ఓడించడానికి బలంగా ఉంది. ఎందుకంటే వాలంటీర్లలో 2,60,000 మంది, ఉదాహరణ చెప్తున్నా, అంటే ఇది కొన్ని జిల్లాలో జరిగినప్పటికీ ఆ జిల్లాల్లో ఉన్న వాలంటీర్లు 70